నీ దగ్గరికి ఎవరు వస్తే వారు ఏదో ఒకటి పొంది వెళ్తారు, రిక్తహస్తాలతో వెళ్ళరు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? యజ్ఞ విఘ్నాన్ని పోగొట్టడం కోసం నీ రాముణ్ణి కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. జ్యేష్ఠం, నలుగురు పిల్లలు పరాక్రమవంతులే. ఎవరినో భరతుడినో లక్ష్మణునో తీసుకెళ్ళి అంటావేమో, నాకు వాళ్ళెవరు వద్దు, జ్యేష్ఠం మే దాతుమర్హసి. ఇస్తావా? ఇచ్చేటైతే రాముణ్ణే ఇవ్వు, రాముణ్ణే తీసుకువెళ్తాను. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు సద్గురు. అమ్మో ఏంటండి అంటే నేర్పించటం, పాఠం కావాలి కదా. అది గుణ లక్షణం, సద్గురువు యొక్క గుణం, ఆయన లక్షణం అది. అలా అందుకనే జ్యేష్ఠం మే దాతుమర్హసి, రాముణ్ణే నాతో పంపించు, రాముడు తప్ప వేరే ఎవరూ వద్దు నాకు. ఆలోచిస్తున్నామేమో, మొహంలో సంశయం కనిపించింది అప్పుడే. అయ్యో రాముడా, ఈయనతోనా? ఎలా పంపించను? రాక్షసులతో యుద్ధమా? ఏం చేస్తాడు నా రాముడు? ఇవన్నీ దశరథుడి ముఖంలో కనిపించాయి. ఎందుకు ఇలా దశరథుడు మారిపోయాడు అనే ఘట్టం మనకి రామాయణంలో రాలేదు, యోగ వాసిష్ఠంలో వస్తుంది. దానికి సమాధానం చెప్తారు. అక్కడ మనకి సందేహం వచ్చింది, కానీ మనం చెప్పుకోలేదు అక్కడ. ఎందుకని అంటే దాని సమాధానం ఇక్కడ ఉంది, అక్కడ చెప్పుకోకూడదు దాన్ని. అక్కడ అలాగే ఉండాలి, కథ అలాగే నడవాలి. ఎంత అలా నడిపించారు వాల్మీకి మహర్షి, అందుకనే ఆది కవి ఆయన. ఇక్కడ దానికి సమాధానం చెప్తారు. దశరథుడు అలా ఎందుకు మారాల్సి వచ్చింది అని చెప్తారు. రాముడి మీద నమ్మకం లేదా? రాముడు విద్యాభ్యాసం సరిగ్గా చేయలేదా? ధనుర్వేదం తెలియదా రాముడికి? ఎందుకు దశరథుడికి ఇలా అపనమ్మకం రాముడి విషయంలో అనే ఘట్టాన్ని ముందుకు చెప్తారు. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి అడిగేప్పటికీ ఆయన ముఖంలో మార్పు కనిపిస్తోంది. అందుకే చెప్పారు, ఏమీ ఆలోచన చేయొద్దు, రాముడికి నేను మేలు చేస్తాను, మంచి చేస్తాను. రాముడికి ఏ అపకారము జరగదు, ఏ హాని జరగదు, మంచి చేస్తాను నేను. రాముడిని నాతో పంపించు, రాముడిని తీసుకువెళ్ళి అన్ని విద్యలు చెప్తాను, మంచి కీర్తి వచ్చేలాగా చేస్తాను, 3 లోకాల్లోనూ పూజ్యుడు రాముడు అని అందరూ పొగడాలి, అలా చేసి పంపిస్తాను. ఇంక ఇంతకన్నా ఏం చెప్తారండి? మనం స్కూల్ ముందు బోర్డులు పెట్టుకుని చూస్తేనే ఆనందించి ఇది స్కూల్ ఇటా, ర్యాంకులు వచ్చాయట అని చేరుస్తాం. మరి సాక్షాత్ యూనివర్సిటీ నడుచుకుంటూ వచ్చింది విశ్వామిత్ర మహర్షి, మరి ఆయనతో పంపించడానికి సందేహం. ఎందుకు సందేహం? అదే ఆశ్చర్యం మనకి. అలా నేను రాముడిని తీర్చిదిద్ది పంపుతాను. రాముడి ముందు సింహం లాంటి వాడు రాముడు. రాముడి ముందు రాక్షసులు నిలవలేరు, జింకలు పారిపోయినట్టుగా రాక్షసులు పారిపోతారు. అందుకే రాముడిని నాతో పంపించు. ఆ రాక్షసులు ఎవరు అని అడుగుతావేమో, ఖరదూషణుల్ని అనుసరిస్తూ ఉన్నారు. అటువంటి రాక్షసుల్ని సంహారం చేయటం అనేది రాముడి వల్ల మాత్రమే సాధ్యం. రాముడి బాణాల ముందు వారు నిలవలేరు, నాతో పంపించు.